శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు తీసుకుంటే, జూన్ 2020 తులారాశి వరకు సమతుల్యత మరియు కొత్త అవకాశాలు కనిపించే ఒక మంచి అవకాశం ఉంది. ఈ నెలలో సంబంధాలు, డబ్బు, ఉద్యోగం, విదేశీ అవకాశాలు మల్టిపుల్ గా కనబడుతున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ మరియు గౌరవం పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరియర్ లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని కారణంగా కొత్త పనులు ఆలస్యంగా పూర్తి అవుతుంది. రాహు వల్ల సోషల్ మీడియా మరియు పబ్లిక్ రిలేషన్ ద్వారా లాభాలు రావచ్చు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతల వల్లే గుర్తింపు లభిస్తుంది. లా, ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త పార్ట్నర్షిప్ ద్వారా అవకాశాలు బాగా ఉన్నాయి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కస్టమర్లు చేయిజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇక ఆర్థిక ప్రవాహం బాగానే ఉంటుంది, కానీ ఆ డబ్బులు విలాస వస్తువులపై ఖర్చు పెట్టడం వల్ల అది మీకు లేకుండా మిస్ అవుతున్నామేమో అని ఒక భావనతో మీరు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బ్యాంక్ లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ గా సంతకాలు పెట్టి చూడండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి రావచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి అనుబంధం బలపడుతుంది. ప్రేమ విషయంలో మంచి క్లారిటీ అనేది వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యకు సంబంధించి విదేశీయ చదువు లేదా ఉద్యోగం కోసం మంచి అవకాశాలు వస్తాయి. విజా ఇంటర్వ్యూలు అనుకూలం ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వారికి మంచి ఫోకస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభ సూచనలు బాగా కనబడుతున్నాయి. నిలిచిపోయిన డీల్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు కూడా కనిపిస్తారు. ఇంకా కళాకారులకు వచ్చేటప్పటికి సినిమా, యాంకరింగ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ రీడర్స్ లేదా యాక్టర్స్, యాక్ట్రెస్ వీళ్ళకందరికీ కూడా కొత్త ఆఫర్లు లేదా కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ స్టైల్ మరియు ప్రొజెక్షన్ ద్వారా మంచి అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు మారవచ్చు. మాస ద్వితీయంలో ఒప్పందాలు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యవర్తుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో చాలా చాలా జాగ్రత్త అవసరం. ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, షుగర్,
నిద్రలేమి సమస్యలు, యోగా అవన్నీ చేస్తే చాలా మంచిది. ఒక చిన్నపాటి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అని చెప్తే పింక్ మరియు తెలుపు. రైతులకి చాలా మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట తేదీలో 6, 15, 24. అదృష్ట దిక్కు పడమర. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి? ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయడం లేదా చండీ సప్తసతి పారాయణం చేయడం తులారాశి వారికి చాలా ముఖ్యం. వీలుంటే ఒకసారి చండీ హోమం చేయండి. అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ మాసంలో ఏది చేసినా మంచిది అంటారు దైవికమైనటువంటి కార్యక్రమాలు. ఇంట్లో సువాసన భరితమైనటువంటి నూనెతో దీపం వెలిగించండి. జవ్వాజు, అత్తర్ లాంటిది వెలియండి. గజకేసరి పునుగు అప్పుడప్పుడు తైలాన్ని పెట్టుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం పారాయణం చేయండి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక శుభవార్త. మనం పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం కదా, ఏదైనా పండగ వస్తే పండగ చేసుకుంటాం కదా. అలాగే ఈ నెల జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశులకి కూడా యోగాన్ని కలిగించబోయే ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు జూన్ 2. ఇందులో ప్రత్యేకించి మేషరాశికి ఏళ్నాడు శని, సింహరాశికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి ఏళ్నాడు శని, మీనరాశికి జన్మ శని. ఇంతమందికి ఉన్నారు కదా. ఈ గురు భగవానుడు శని భగవానుడు మాట్లాడుకొని, ఏ శనీశ్వర, ఈ సంవత్సరం గురు భగవానుడుగా ఉన్న నేను గురు చూస్తున్న రాజయోగాన్ని ఇస్తున్నాను, నేనే ఈ సంవత్సరం రాజుగా కూడా ఉన్నాను కాబట్టి కాస్త వీళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టకని చెప్పి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా అనుకూలం చేసే ఒక యోగంగా గురు భగవానుడు వచ్చేసాడు. గెట్ రెడీ. జీవితంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ గురు భగవానుడికి కృతజ్ఞతాభావంగా ఏం చేయాలి? పసుపు రంగు వస్త్రం స్వామివారికి ధరించండి. మీరు కూడా అవకాశం ఉంటే పసుపు రంగు ఈ నెల ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనగలు ఉంటాయి చూసారా, సుండల శనగలు, దాన్ని నానబెట్టి ఒక 108 మాలగా గుచ్చి దక్షిణామూర్తికి కానీ గురు భగవానుడికి కానీ ఏదైనా దత్తాత్రేయుడికి కానీ ఇలాంటి చోటుకి వెళ్ళి మాలగా వేసి దర్శనం చేసుకోండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ గురు భగవానుని ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. గురు చూసిన కోటి లాభం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. గురు భగవానుడు చూశారంటే కోటి లాభం. గురువు యొక్క స్థానం మారడం వల్ల ఎన్నో మేలు కల్పించబోతున్నాడు. జూన్ 2, 2026 ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. సర్వయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించాం. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ. మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకాన్ని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ
పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారాలను దేవాలయంలో పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ ప్రకృతి అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనం చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం? భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పన? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు? అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం. అలా పడుకుంటా, ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయంలో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు.